బాగాలేదు. మీరు కూడా మాట్లాడుతున్నారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో, వాటిలో మాట్లాడుతున్నారు. మీ పార్టీ నాయకులు వెళ్ళి గవర్నర్ గారికో ఎలక్షన్ కమిషన్కో కంప్లైంట్ ఇస్తున్నారు. బట్ దాని ఫలితం ఏం కనిపించట్లా. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా ఆ రకంగా హత్యలకి తెగబడుతుంటే, దాడులకు తెగబడుతుంటే ఆపే పరిస్థితి లేకపోతే ఏంటి అనేది ఎలక్షన్ల దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఏంటి మీ పార్టీ యొక్క కార్యాచరణ ఎలా ఉంటుంది? ఫస్ట్ వెంకటకృష్ణ గారు, మీకు, గఫూర్ గారికి, అదే శ్రవణ్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకి వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. బేసిక్ గా వెంకటకృష్ణ గారు, ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వీళ్ళల్లో కొంచెం మార్పు ఉంటుంది. వీళ్ళు పైన నుంచి ప్రెషర్ తో పనిచేస్తున్నారు, పోలీసు ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు వీళ్ళందరూ అని అనుకున్నాం మనం. బట్ ఈవెన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళల్లో మార్పు రాలేదంటే ఇది పైన నుంచి ప్రెషర్ కాదు వెంకటకృష్ణ గారు, ఇది భక్తి, జగన్ భక్తి. వైసీపీ అంటే భక్తి, జగన్ భక్తి. వీళ్ళు వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారనేది ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే కోడ్ వచ్చిన తర్వాత ఇంక ఎక్స్క్యూజ్ లేదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుంది. ఈ మినిస్టర్స్ కానీ, హోమ్ మినిస్టర్, సీఎం, సజ్జల వీళ్ళకి ఎవరికేం సంబంధం లేదు కాబట్టి వాళ్ళు డ్యూటీ చేసేదానికి ఏమీ అడ్డం లేదు. వాళ్ళకి ఎక్స్క్యూజ్ కూడా ఉంది. ఏంది సాకు, ఏది ఎలక్షన్ కమిషన్ అంటే అక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చినాయి, ఏదో ఒకటి చెప్పుకోవచ్చు నీతి నిజాయితీగా ఉండాలనుకుంటే. కానీ ఆ పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా ఆ పరిస్థితి రాలేదంటే 100% ఇట్స్ నెక్సెస్ బిట్వీన్ పోలీస్ అండ్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ పార్టీ అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. మొన్న మా సభలో చిలకలూరుపేటలో మేము కుర్చీలు వేసుకొని బ్యారియర్ దూకాల్సిన పరిస్థితి. ఓకే, మేమే కుర్చీలు రెండు కుర్చీలు వేసుకొని బ్యారియర్ దూకాం. ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్లాక్ చేసేసి మేమిచ్చిన లేఅవుట్ ప్లానింగ్ ప్రకారం పోకుండా ఎగ్జిట్స్ ఎక్కడ లేకుండా అన్ని బ్లాక్ చేసుకుంటా వచ్చేసారు. అదేమంటే పిఎం గారి, మోడీ గారి పేరు చెప్పడం, బ్లాక్ చేసేసాడు. ఎంత అవస్థ పెట్టామండి నిజంగా. నేనైతే సరే ఏదో నేనే దూకగలుగుతా, కానీ చాలా మంది రాంబాబు గారు, ఎమ్మెల్సీ రాంబాబు గారు, పాపం ఆయన కొంచెం ఏజ్డ్, ఆయన మేము లిటరల్గా ఇటు పట్టుకొని ఇటు దాటించాల్సిన పరిస్థితి. జస్ట్ నేను లక్కీగా ఎక్కడ స్టాంపేడ్ జరగలా, కానీ ఆ రోజు ఏమైనా స్టాంపేడ్ జరుగుంటే అన్ఫార్చునేట్ గా అక్కడ ఎగ్జిట్స్ కూడా లేవండి. ఎంత ఘోరం అంటే నిజంగా మీటింగ్ అయిపోయిన తర్వాత అమ్మయ్య అనుకున్నాం మేము. ఎందుకంటే ఆ పరిస్థితి చూస్తుంటే అంత వన్ సైడెడ్ గా పోలీస్ పనిచేశారు. ఒక పిఎం వచ్చిన ప్రోగ్రామ్ లో ఈ విధంగా బిహేవ్ చేశారంటే ఈరోజు పోలీసు వాళ్ళు ఎంత బర్రె తెగించి బిహేవ్ చేస్తున్నారో ఒక్కసారి ఈరోజు ప్రజలు ఆలోచించాలి. మీరు నేను కాదు. ఇట్ ఈస్ అన్ ఓపెన్, లక్షల మంది వస్తుంటే 6 కిలోమీటర్ల ట్రాఫిక్. ఏమండి వెంకటకృష్ణ గారు, నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా. మేదరమెట్లో సిద్ధం సభకి ఇదే విధంగా పోలీస్ బిహేవ్ చేశారా, లేకపోతే కూలోళ్ళు లాగా పనిచేశారా అనేది పాయింట్. సిద్ధం సభ మాత్రం బ్రహ్మాండంగా వాళ్ళు పార్కింగ్ అన్ని ట్రాఫిక్ కంట్రోల్ చేసిన వాళ్ళు. ఏమి టీడీపీ సభకి ఒక ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పిఎం గారు నిన్న సభకి ఎందుకు చేయలేకపోయారు? చేయకూడదు కాబట్టి, చేయొద్దు అని పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి చేయలేక కాదు. అవర్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ వెరీ ఎఫిషియంట్, దే వేర్ ఎఫిషియంట్. సిబిఎన్ గారి టైంలో, సిబిఎన్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే పోలీసు వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేశారు. ఇటు దాడులు మనం చూడలేదే. వన్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎక్కడైనా ఉంటాయి, బట్ రెగ్యులర్ గా రోజు ఈ హింసకాండ మనం చూడలేదా? అంటే వీళ్ళు పని చేయగలుగుతారు, పని చేయరు, చేయనివ్వరు. అది